రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. రాముడు మూర్తీభవించిన ధర్మము, సత్పురుషుడు, సత్యమైన పరాక్రమము కలవాడు. దేవతలకు దేవేంద్రుడి వలనే సర్వలోకములకు ప్రభువు. సీతమ్మ రాముడి రక్షణలో ఉన్నది. సూర్యుడి నుండి ఆయన కాంతిని ఎవరైనా అపహరించగలరా? రాముడు ప్రజ్వరిల్లుతున్న నిప్పు. ఆయన బాణాలు ఎగసే అగ్నికణాలు. తెలిసి తెలిసి ఆ మంటలలో దూకి బూడిద కావద్దు. సీతాదేవి రాముడికి ప్రాణం. ఆవిడ ఎల్లప్పుడూ ఆయననే అనుసరించే వ్రతము కలిగినటువంటిది. ఆవిడ మరొక అగ్నిజ్వాల. వ్యర్థమయ్యే ఈ పనిలోకి ఎందుకు ప్రవేశిస్తావు రావణా? రాముడి తేజస్సు ఇంత అని చెప్పడానికి సాధ్యము కాదు. రాముడు ఏనాడైతే రణరంగంలో నిన్ను చూస్తాడో ఆనాడే నీకు భూమి మీద నూకలు చెల్లిపోతాయి. రాముడి కన్ను పడనంత వరకే నీ బ్రతుకు. హాయిగా 10 కాలాలు రాజ్యము చేయాలని అనుకుంటే ఈ పిచ్చి ఆలోచన మానుకో. వెళ్ళి విభీషణాదులతో చర్చించి నీ బలమెంతో రాముని బలమెంతో సరిగా అంచనా వేసుకుని నీకు ఏది హితమో ఆ పని చెయ్యి అని మారీచుడు సుస్పష్టంగా రావణునికి హితబోధ చేశాడు. ఇంకా రాముడి గురించి తన అనుభవం చెప్పసాగాడు. నేను ఒకప్పుడు 1000 ఏనుగుల బలముతో పర్వతమంత ఆకారంతో సంచరిస్తూ మునుల ఆశ్రమాల మీదకు దండుగా వెళ్ళి వారి వారి యజ్ఞాలను భంగము కావిస్తూ ఉండేవాడిని. ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలో కలిగిన అనుభవము చెబుతాను విను. ఆ మహర్షి ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేయ సంకల్పించి యాగరక్షణార్థము దశరథ మహారాజు వద్దకు వెళ్ళి ఆయన కొడుకును తనతో పంపమన్నాడు. అందుకు ఆ రాజు, వీడింకా పసిబాలుడు, నా చతురంగ బలాలు తీసుకొని నేనే వస్తాను అని అన్నాడు. అందుకు మహర్షి నిరాకరించి, నా యజ్ఞ విధ్వంసానికి పూనుకునే రాక్షసులు సామాన్యులు కారు, వారిని వధించాలంటే రాముడొక్కడే శరణ్యము కావున రాముణ్ణి మాత్రమే పంపు అని ఆయనను ఒప్పించి పసిబాలుడైన రాముణ్ణి తెచ్చుకొని కాపలా పెట్టుకున్నాడు. రాముడికి అప్పటికింకా పసితనపు ఛాయలు పోలేదు. విశాలమైన నేత్రాలు, శోభాసంపన్నుడు అయిన రాముడికి మీసము కూడా ములవలేదు. ఒకటే వస్త్రము చుట్టుకుని జుట్టు ముడిపెట్టుకుని బంగారు మాల ధరించి చిత్రముగా ఉన్న ధనస్సును తరుచుకుంటూ ఆశ్రమ వాకిట అటూ ఇటూ తిరుగుతున్నాడు. నేను అప్పుడు మహర్షి ఆశ్రమము లోపటికి ప్రవేశిస్తూ ఉండగానే నన్ను గమనించి ఏమాత్రము తొట్రుపాటు భయము లేకుండా ధనస్సుకు నారి కట్టాడు. ఆ వీడేమి చేస్తాడు బాలుడు అని లక్ష్య పెట్టక తొందరగా విశ్వామిత్రుడి యజ్ఞ వేదిక వద్దకు వెళ్ళాను. అప్పుడు నాకు గుర్తు, ఒకే ఒక్క బాణము రయ్యిన దూసుకుంటూ వచ్చి నన్ను 100 యోజనముల దూరములోనున్న సముద్రంలో పడవేసింది. ఎందుకు దయతలచాడో కానీ దయతలచాడు, నాకు మాత్రం తెలియదు. నన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు. సముద్రంలో పడ్డ నేను కొంతసేపటికి తేరుకుని బ్రతుకు జీవుడా అని లంకకు చేరుకున్నాను. అప్పటికి రాముడు అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకుని ఉండలేదు. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన ఒకటి చెబుతాను విను. మన వాళ్ళు ఇద్దరితో కలిసి ఒక క్రూరమైన మృగరూపము ధరించి అడవిలో మునులను భయపెడుతూ సంచరిస్తున్నాను. భార్య తమ్ముడితో కలిసి అడవిలో రాముడు ఉండటం చూశాను. వాళ్లను చూడగానే పూర్వము నాకు జరిగిన అవమానం గుర్తుకు వచ్చి వారిని భక్షించాలని తలచి మెల్లగా వారి ఆశ్రమ ప్రాంతంలోనికి చేరుకున్నాను. ఎట్టా పసిగట్టాడు రాముడు. 3 బాణాలు ధనస్సుకు తొడిగాడు. అవి మా కోసమే అని అర్థమై అవి ధనస్సు నుండి వెలువడేలోగానే నేను తప్పించుకున్నాను. పాపము వారిరువురికి రాముడి బాణము గురించిన జ్ఞానము లేకపోవటము చేత వాటి బారిన పడి మృతులయ్యారు. కాబట్టి రావణ, హాయిగా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన ఎందుకు పెట్టుకుంటావు? నీ వాళ్ళంతా రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ రోజూ ఆనందంగా ఉంటున్నారు. వారికి ఆ ఆనందము కలకాలము ఉండేటట్లు చూడు. నిష్కారణముగా రాముడికి అపకారము తలపెట్టి ఆయన కోపానికి గురి అయి మొత్తం రాక్షస జాతినే ఎందుకు పాడు చేసుకుంటావు అని పలికాడు మారీచుడు. మరణించబోయే వాడికి ఇచ్చిన ఔషధముల వలె, చవట నేలలో వేసిన విత్తనముల వలె మారీచుడి హితోక్తులు నిష్ఫలమైపోయాయి. రావణుడు రాముడి పట్ల అభిప్రాయం ఏదీ మార్చుకోలేదు.
పైగా అతడు మానవమాత్రుడు, నన్నేమీ చేయజాలడు అన్నట్లు పరుషముగా మాట్లాడాడు. కరుడి హత్యకు ప్రతీకారంగా అతడి భార్యను ఎత్తుకొని రావలసినదే అని పట్టుబట్టాడు. నేను చేయాలనుకున్న పని యొక్క గుణదోష విచారము చెయ్యి అని నేను నిన్ను అడగలేదు. నీకు రాజుతో మాట్లాడే పద్ధతి తెలియకున్నది. దోసిలివగ్గి అతనికి ప్రతికూలము కాని హితకరములైన విషయాలను వినయముగా మృదువుగా చెప్పవలె. ఎంత హితకరములైన గౌరవము లేకుండా తిరస్కార బుద్ధితో చెప్పినచో రాజు హర్షించడు. రాజు అనగా ఐదుగురు దేవతల తేజో అంశలు కలగలసినవాడు. అగ్ని, ఇంద్ర, వరుణ, యమ, చంద్ర అంశలవి. నీవు ఆ జ్ఞానము కోల్పోయి నీ ఇంటికి సహాయము నిమిత్తము స్వయముగా వచ్చిన నీ రాజును నన్ను అవమానిస్తున్నావు. ఇది మంచిదా లేక చెడ్డదా? నాకు ఈ పని చేయగల సామర్థ్యం ఉన్నదా లేదా అని నేను నిన్ను అడగలేదు. నేను తలపెట్టిన ఈ మహాకార్యమునకు నీ సహాయము అత్యంత ఆవశ్యకము కావున నీవు చేసి తీరవలే. ఇది నా ఆజ్ఞ. నీవు చిత్ర విచిత్ర వర్ణముల గల బంగారు లేడి రూపము ధరించు. ఆ లేడి వంటి మీద వెండి చుక్కలు మెరుస్తూ ఉండాలి సుమా. వారి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ సీతాదేవి దృష్టిని ఆకర్షించు. నిన్ను చూసి ఆవిడకు ఆశ్చర్యము కలగవలే. నిన్ను పట్టి తెమ్మని ఆవిడ రాముణ్ణి పంపుతుంది. నీవు అతనిని ఆశ్రమానికి బహుదూరంగా తీసుకొని పోయి అయ్యో లక్ష్మణ, అయ్యో సీత అని అరుపులు కూడా అరువు. అది విని సీత లక్ష్మణుణ్ణి రాముని కొరకు పంపగలదు. వారిరువురు ఆ విధముగా దూరముగా వెళ్ళిన పిదప అనాయాసముగా ఆమెను నేను ఎత్తుకుని రాగలను. మరిచుడా, నీవు ఈ పని చేసినట్లయిన నా రాజ్యములో సగభాగము నీకిచ్చెదను. ఆలస్యము చేయక బయలుదేరు. నీ వెనక రథముపై కూర్చుండి నేను అనుసరిస్తాను. ఈ విధముగా రాముని వంచించి యుద్ధము చేయకుండగానే సీతను పొంది కృతకృత్యుడనై లంకకు తిరిగి వెళ్ళెదను. నా ఆజ్ఞకు విరుద్ధముగా నీవు చేసినట్టయినచో ఇప్పుడే నిన్ను చంపివేస్తాను. రాజుకు ప్రతికూలముగా ఉండేవాడు సుఖముగా అభివృద్ధి చెందజాలడు. నీచే బలాత్కారముగానైనా ఈ పని చేయిస్తాను. నీ ఇష్టాయిష్టములతో నాకు పని లేదు. నీవు రాముని వద్దకు వెళ్ళినచో మరణించవచ్చును, లేక మరణించకపోవచ్చును. కానీ నాతో విరోధము పెట్టుకుంటే తక్షణమే మరణిస్తావు. కావున నీకేది మంచిదో ఆలోచించి నిర్ణయించుకో అని బెదిరించాడు రావణుడు. రావణుడి ఆజ్ఞ విని మారీచుడు అంతే పరుషముగా బదులిచ్చాడు. నీవు, నీ పుత్రులు, నీ అమాత్యులు, నీ రాష్ట్రము సకలము నాశనమయ్యేటట్లు ఏ పాపాత్ముడిచ్చాడు నీకీ సలహా? కోరి కోరి మృత్యుద్వార ప్రవేశము చేయాలనుకుంటున్నావు. నీకు సరి అయిన సలహా ఇచ్చే మంత్రులే కరువైనారే. రావణ, ఇంత తీక్ష్ణ స్వభావము గల నీ పాలనలో ప్రజలంతా కూడా నక్కచేత కాపలా కాయబడే గొర్రెల వంటి వారు. వారికింకా వృద్ధి ఎక్కడ? నేను ఎలాగూ రాముని చేతిలో చంపబడుతాను. ఆ తరువాత కొంతకాలానికే నీ వంతు కూడా వస్తుంది. నేను ఆయన చేతిలో చనిపోవడానికే నిశ్చయించుకున్నాను. రాముడి చూపు నా మీద పడనంత వరకే నా ప్రాణాలు ఈ శరీరంలో ఉంటాయి. ఒక్కసారి ఆయన నన్ను చూశాడా, ఇక ఆ క్షణమే నా జీవితపు చివరి క్షణము అని పలుకుతూ దీనముగా ఇక వెళదాం పద అంటూ రావణుడితో బయలుదేరాడు మారీచుడు. అప్పుడు రావణుడు ఆనందంగా మారీచుణ్ణి కౌగిలించుకుని తన రథము మీద కూర్చుండబెట్టుకుని రామాశ్రమ సమీపంలోకి చేరాడు. విమానము వలెనున్న ఆ రథము దిగి పరిసరాలను గమనిస్తూ ఆశ్రమం వైపు దృష్టి సారించాడు. మారీచ, అదిగో ఆ అరటి చెట్లు పెరిగి ఉన్నదే, ఆ ప్రదేశము అదే శ్రీరాముడి ఆశ్రమము. నీవు త్వరగా పని పూర్తి చేయాలి సుమా అని హెచ్చరించి పంపాడు. మారీచుడు ఒక అందమైన లేడి రూపము ధరించాడు. ఆ మృగానికి అందమైన కొమ్ములున్నాయి. ఆ కొమ్ముల చివరలు మణికాంతులతో మెరిసిపోతున్నాయి. ముఖము కొంత తెలుపు, కొంత నలుపు. దాని ముఖము ఒకచోట ఎర్రని పద్మము వలె, మరి ఒక చోట నల్ల కలువలాగాను ఉన్నది. దాని చెవులు ఇంద్ర నీలాలమణులా అన్నట్లుగా భాసిస్తున్నాయి. మెడ కొంచెము ఎత్తుగా ఉండి క్రింది దౌడ ఇంద్ర నీలమణిలాగా మెరుస్తూ ఉన్నది. దాని పొట్ట మల్లె పువ్వులాగా, చంద్రుడులాగా, వజ్రములాగా ప్రకాశిస్తూ ఉన్నది. దాని శరీరము కొంత భాగము ఇప్ప పువ్వు రంగులో, కొంత భాగము పద్మకేసర వర్ణముతో మెరిసిపోతూ ఉన్నది. సన్నటి పిక్కలతో, తళతళ మెరిసే రంగుతో, పొందికైన అవయవములతో చూడగానే సొంతము చేసుకోవాలన్న భావన ఎంత వారికైనా కలిగించేదిగా ఆ మృగము ఉన్నది. ఆ మాయామృగము చెంగు చెంగున గంతులు వేస్తూ సీతారాముల ఆశ్రమ ప్రాంతములో సంచరిస్తున్నది. అది గంతులు వేసినప్పుడల్లా సూర్యకాంతి దాని శరీరము మీద నుండి
ప్రతిఫలించి వింత వింత శోభలతో అలరారుతున్నది. ఎలాగైనా సరే సీతాదేవి కంట్లో పడాలనే తాపత్రయముతో పరిసర ప్రాంతాలలోకి వెళుతున్నది. మరల బయటకు వస్తున్నది. సీతమ్మ వచ్చే అరటి చెట్ల దగ్గరే తిరుగాడుతూ సీతాదేవి దృష్టి పడేటట్లుగా దూకుతున్నది. హఠాత్తుగా గంతులు వేసి గుండ్రముగా తిరుగుతున్నది. దాని హొయలు వయ్యారము చెప్పనలవి గాకుండా ఉన్నవి. తోటి మృగాలు దాని దగ్గరకు వచ్చి వాసన చూసి గాభరాపడి తప్పుకుంటున్నాయి. మృగాలు దగ్గరకు వచ్చినప్పుడు తినాలనే వాటి మీద కోరిక కలిగినప్పటికీ నిగ్రహించుకుంటున్నాడు మారీచుడు. ఆ సమయంలో పూలు కోసుకోవడానికి సీతాదేవి ఆశ్రమం నుండి బయటకు వచ్చింది. అదే సమయంలో ఆమె కళ్ళ ముందు ఏదో మెరుపు మెరిసినట్లై అటువైపు చూసింది. అప్పుడు ముత్యముల చేత, మణుల చేత సహజ సిద్ధముగా అలంకరింపబడి ప్రకాశించే మృగము ఆమెడ కంటబడింది.